నీ కుమారుని చక్కదిద్దనిచో నీకతడి వలన సంతృప్తి ఉండదు. అది చక్కదిద్దాలి. క్రమశిక్షణ అనేది నీవు తల్లిదండ్రులుగా నీకుండాలి క్రమశిక్షణ. ఒక గురువుగా నాకు ఉండాలి క్రమశిక్షణ. ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ అనేది ఉండాలి. ఒక కుటుంబానికి క్రమశిక్షణ అనేది ఉండాలి. ఒక సంఘానికి క్రమశిక్షణ అనేది ఉండాలి. ఆ క్రమశిక్షణ కనుక లేకపోతే మనం సరైనటువంటి జీవిత విధానం అనేది ఉండదు. ఆ కుటుంబం చిన్నమైపోతుంది, క్రమశిక్షణ ఉండదు. ఇంట్లో ఇద్దరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు, ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చేదాకా మాట్లాడుకున్నారనుకో, భార్య భర్తని భార్యను అనుకున్నారు, తిట్టుకుంటూ అనుకున్నారనుకో, అది హద్దులు లేనటువంటి మాటలు తీరు. ఆ కుటుంబం ఏమవుతుంది? భర్తకి భార్య మీద గౌరవం ఉండదు, భార్యకి భర్త మీద గౌరవం ఉండదు, పిల్లలు తల్లిదండ్రుల మీద గౌరవం ఉండదు, తల్లిదండ్రులు పిల్లలకి సంతోషాన్ని చేయకూడదు. అది కుటుంబము ఇంకా అధోగతి పాలైపోతుంది. క్రమశిక్షణ ఉంటుంది. నోటికి వచ్చి నెలలా బాగుతున్నాం అనుకో, ఏమవుతుంది? హక్కులు మీరు. ఆ తర్వాత సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11 వచ్చిన ప్రభు క్రమశిక్షణను తృణీకరింపను, ఆయన మందలింపులను అశ్రద్ధ చేయకు. తండ్రి తనకిష్టుడైన వారిని కుమారుని శిక్షించినట్లే ప్రభు తనకు ప్రీతిపాత్రుడైన నరుని చక్కదిద్దును. చూసారా? కాబట్టి దేవుడు మనను చక్కదిద్దుతాడు, మనం కూడా చక్కదిద్దపడాలి. కాబట్టి అటువంటి మార్గంలో మనందరం కూడా నడవాలి. క్రమశిక్షణ. అందుకే అక్కడ ఎపిరియల్కి రాసిన లేఖలో ఆఖరి వచనంలో మనం చదువుకున్నాం కదా, 11 వచనం, మనం శిక్షించబడినప్పుడు దుఃఖకరముగానే ఉంటుంది కానీ సంతోషకరము కాదు. కానీ తదనంతరం అట్టి దండన చే క్రమశిక్షణ పొందినవాడు నీతిమంతమైన జీవితంలో బహుమానంగా పొందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రమశిక్షణ పొందినవాడు నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తాడు. పిల్లలు, మీరు క్రమశిక్షణగా ఉన్నారనుకో, అది మీకే మంచిది, ఎవరికి మంచి కాదు. అది మీకు మంచి చేస్తుంది. సరేనా? క్రమశిక్షణ నేర్చుకోండి. అందరూ కూడా, పిల్లలే కాదు, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుటుంబ సభ్యులుగా, ఒక సంఘ సభ్యులుగా మనందరం కూడా క్రమశిక్షణ అనేది నేర్చుకోవాలి. నేను కూడా ఎంతవరకు మనం ఉండాలి అంతవరకు, ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి. వ్యర్థమైన మాటలు దుష్టుల నుండి వస్తాయని అన్నాడు. వ్యర్థమైన మాటలు దుష్టుల నుండి వస్తాయి. కాబట్టి మనం దుష్టులమా లేకపోతే క్రమశిక్షణ అలవర్చుకున్నటువంటి వాళ్ళమా? ఎట్లాంటి వాళ్ళం అర్థం చేసుకోండి. కాబట్టి క్రమశిక్షణ వలన నీతిమంతమైన జీవితము అలవడుతుంది. నీకు నీతిమంతమైన జీవితం వస్తుంది. ఆ నీతిమంతమైన జీవితమే నిన్ను రక్షణ వైపు నడిపిస్తుంది. అది కాబట్టి ఎవరు రక్షింపబడగలరు? నీతిమంతమైన జీవితాన్ని జీవించే వాళ్ళే రక్షణ పొందగలరు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసి. అందుకని 24వ కీర్తన చదవండి, 3-4 వచనాలు. 24వ కీర్తన, ప్రభు పర్వతం ఎక్కుటకు అర్హుడెవడు? అతని పవిత్ర స్థలమున అడుగుటకు యోగ్యుడెవడు? నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయం కలవాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, వ్యర్థ క్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు. అతడు ప్రభువు నుండి దీవెనలు పడినో, అతని రక్షకుడైన ప్రభువు అతనిని నీతిమంతునిగా
గణించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి వాడే రక్షణ పొందగలడు. అటువంటి వాడే దేవుని రక్షణను పొంది దీవెనలు పొందును, ఆశీర్వాదములు పొందును. అతనికి దేవుడు ద్వారము తెరచును. ఆ కీర్తనలో ఉంది, ద్వారములారా, మందిర ద్వారములారా తెరుచుకునుడు అని. 122వ కీర్తన చదవండి. 122వ కీర్తన. మనం ప్రభు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలుకగా నేను ఆనందము చెందింది. యెరూషలేము మా పాదములు నీ ద్వారములలో అడుగు పెట్టినవి. యెరూషలేమును ఇది కాబట్టి ద్వారములు, మన పాదములు ఆయన ద్వారమున అడుగు పెట్టాలి అంటే మనందరం కూడా ఇదిగో నీతిమంతమైన జీవితాన్ని అలవర్చుకోవాలి. క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. ఇంకా చివరిగా యెషయా గ్రంథం 26వ అధ్యాయము 1-4 వరకు. యూదాలో ఈ పాట పాడుదురు, మాకొక బలమైన పట్టణము కలదు, ప్రభువే దాని ప్రాకారము, బురుజులను కాపాడును, నగర ద్వారములు తెరుగుడు. వినండి జాగ్రత్తగా, సత్యమును ఆచరించు నీతిగల జాతి ప్రవేశించును గాక. ప్రభు స్థిర మనస్సుతో నిన్ను నమ్మువారికి నీవు పరిపూర్ణ శాంతిని వసగుదువు. మీరు సదా ప్రభువును నమ్ముడు, ఆయన మనకు శాశ్వతమైన రక్షణ దుర్గము. చూసారా, ఆయన మనకు శాశ్వత రక్షణ దుర్గము. కాబట్టి సత్యమును ఎవరైతే అనుసరించి నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తారో వారు మాత్రమే రక్షింపబడుదురు. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. ప్రియ మిత్రులారా, మీరు ఒక బాధాకరమైన పరీక్షకు గురి అయి కష్టపడుతున్నారు, కానీ అది ఏదో అసాధారణమైనట్లు. క్రమశిక్షణ అనేది ఒక అసాధారణమైనది, ఇరుకైన మార్గం ఒక అసాధారణమైనది అని మీరు తలపోవలదు. అంతేకాక క్రీస్తు బాధలలో పాలు పంచుకునటమని ఆనందింపుడు, దాని వలన ఆయన మహిమ ప్రదర్శింపబడిన నాడు మీరు మహానందమును అనుభవించరు. ఆనందమే రక్షణ. హృదయ పరివర్తనం ద్వారా, భయభక్తులతో జీవించడం ద్వారా, మన చెడు ప్రవర్తనను మార్చుకోవడం ద్వారా, క్రమబద్ధమైన క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని జీవించడం ద్వారా మనం ఆనందాన్ని పొందగలం. అదే రక్షణ ఆనందం. చివరిగా 18-19 వచ్చిన నీతిమంతుడే రక్షింపబడక కష్టమైనచో భక్తిహీనులు పాపాత్ములకు వారి గతి ఏమి? కనుక దేవుని చిత్త ప్రకారము బాధను అనుభవించువారు సత్ప్రవర్తన కలవారి నమ్మదగిన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అది సత్ప్రవర్తన కలవారి. బాధల్లోనూ కష్టాల్లోనూ ఆ ఇరుకైన మార్గంలో మనం పయనించు నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తూ మన జీవితాన్ని క్రమబద్ధం చేసుకుంటూ క్రమశిక్షణను అలవర్చుకుంటూ ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించి ఇదిగో మనల్ని మనం దేవునికి సమర్పించుకొని రక్షింపబడే వారంగా ఉండాలి. కాబట్టి ఎవరు రక్షణ పొందగలరు అంటే ఇది
దేవుని యందు భయభక్తులు కలిగి నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి ఒక సత్ప్రవర్తన కలిగి క్రమశిక్షణ కలిగి ఆ ఇరుకైన మార్గంలో ఆ శిలువ మార్గంలో పయనించిన వారి రక్షణ పొందగలుగుతారు. అటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థించారు. అందుకే పౌలు గారు అన్నారు, మీ చేతులకు బలమునివ్వండి, మీ కాళ్ళకు శక్తినివ్వండి, నిరుత్సాహపడవద్దు, భయపడవద్దు, ధైర్యంగా మీరు ముందుకు నడవండి ఆశీర్వదించలేదు. కాబట్టి ఆ ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, నిజమైన హృదయ పరివర్తనను, మారు మనసును మనందరికీ కూడా దయచేయమని ప్రభుని వేడుకుంటూ ఆ శిలువ రక్షణ మార్గంలో మనందరినీ కూడా నడిపించమని, ఆ విధంగా మనందరినీ కూడా దీవించమని ఈ రోజుల భక్తిగా ప్రార్థించుకున్నాను. అందరూ లేచి నిలబడదాం. మీరు అర్పించే ఈ బలి సర్వశక్తి గల దేవుని సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించండి. మా ప్రభువైన సర్వేశ్వర, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత తీసుకొని నీకొక ప్రజలు సంపాదించుకుంటేవి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును, శాంతిని, నీ వరములను దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో ఉండుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ ఉత్థానములను ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్మ పాప మరణముల నుండి విముక్తులను చేశాను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలను కీర్తిని మాకు ప్రాప్తిగా చేశాను. అందువలన అంధకారం నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసులతోనూ, అధిపతులతోనూ, పరలోకదనం అన్నిటితోనూ ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా,
పవిత్రుడు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచున్నాము. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజించుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకుని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతముగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వీచేరుని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను రీతితో వీక్షింప వ్రతమానుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లా దయచూపుము. ప్రభువే మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక.
నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జాన్ మరియాని గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకుడుగు మా నియోజకగురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరకుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, 4 దశలా చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమైంది లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకును. మేము నా చెడు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయించున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. నిలబడి మన రక్షకుడు నేర్పించిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థించాలి. శాశ్వతము ప్రభాని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, ఆరోగ్యమును ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. నీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని నీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో రచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. రక్షణ పొందుగా గౌరవాలు ఈ శిలువ ప్రభుని వెంబడించాలని ఆజ్ఞాపించాడు. ఈ ప్రభుని ఇందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించడానికి పాత్రను కాదు, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుతారు.
పునీత ఇన్యాస్వారు చేసినది క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రజల నుండి కారిపడిన నీడ, క్రీస్తు అనుభవించిన కష్టమా, కోమలించి యేసువా, ఈ గాయముల లోపల నేను నిలబోయినట్లు దుష్ట శత్రువుల చేతిలో జరగకుండా నా మరణ సమయమందు మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా మీకలేని కాలంగా పరిపూర్ణ కలుగల చెప్పు. నిజమైన మనసాపములు ఆనందితున్న విడిగలిగిన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవని నా మంచి చేసవా దేవవారిని నా ఆత్మ యొక్క నేరైన సమర్థతో ప్రతిమాని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గురువుల కొరకు ప్రార్థన. సర్వశక్తి గల నిజ సర్వేశ్వర, ఈ గురువులను పవిత్ర హృదయమందు సురక్షితముగా ఉంచుకోనండి. ఈ పవిత్ర శరీరమును